సిటీ న్యూస్ కి స్వాగతం. చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల కూళ్ళు జరగాలి. చేనేత కార్మికుల కూళ్ళు, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల కూళ్ళు, చేనేత కార్మికుల కూళ్ళు, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల కూళ్ళు, చేనేత కార్మికుల కూళ్ళు, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల కూళ్ళు, కార్మికుల కూళ్ళు, చేనేత కార్మికుల కూళ్ళు. నేను ఇప్పుడు దాదాపు 8 ఏళ్ల నుంచి నేను మొగ్గం నేస్తున్నా. ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకు జామ్ అయినామంటే మా కూళ్ళు పెంచుతానంటారు కానీ అది పెంచే దానికంటే తక్కువనే పెంచుతారు. ఇప్పుడు ఒక బెడ్షీట్ కి 42 ఇస్తారు. అయితే పైనుంచి వచ్చిన ఆర్డర్ 46 ఇవ్వాలని పైనుంచి వచ్చింది. అయితే వీళ్ళు ₹2 ఇస్తాం కలిపి అని 44 ఇస్తామని వీళ్ళు అంటారు. మాకు 46 కావాలని మేము కొట్లాడు. మాకు గవర్నమెంట్ నుంచి సహకారం అందాలి, వీటి కూళ్లు కూడా మాకు పెంచాలి. ఎందుకంటే మేము ఇప్పుడు ఈ వయసులో మాకు కాళ్ళు చేతులు ఈ నడుము నొప్పులతో చచ్చిపోతాం అది నెయ్యలేక. అందుకే మేము కొట్లాడుతాను. మాకు కూళ్లు పెరగాలి, గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ మాకు ఈ 2000 పథకం అని పెట్టి 2 నెలలే ఇచ్చిర్రు. మాకు అది కూడా కావాలి. సేట్లను ఫస్ట్ అడగాలి కదా, అడగాలని మేము ఫస్ట్ సేట్లను అడిగినాం. లేదమ్మా మేము ₹2 కంటే ఎక్కువ పెంచామని వాళ్ళు అన్నారు. మేము అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. భద్రసేన సంఘంలో మొగ్గనిస్తా. నేను ఏబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. మేము పొద్దున వచ్చి నేసి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు పోతాం. మాకు అది వరకు హెల్త్ కార్డులు ఇట్లా వచ్చేది, ఇప్పుడు ఏది లేదు. మాకు ఇది వరకు సబ్సిడీ 2 నెలలు పడ్డాయి. మళ్ళా తర్వాత ఇప్పటి నుండి అసలే పడతలేవు. చాలా రోజులు అవుతుంది పడక కూడా. మాకు మళ్ళా సేట్లు మొన్న పెరిగినాయి అని పైనుండి ఆర్డర్ వచ్చినా కూడా ₹6 ₹4 పెరిగినాయి అన్నా కూడా వాళ్ళు సేట్లు ఇస్తలేరు. మాకు ఒక ₹2 పెంచినాం, అందరం మీటింగ్ పెట్టుకుని ఇస్తామన్నారు. ₹2 ఇస్తామన్నారు, ఇయ్యలేదు. ఇక మళ్ళీ ₹2 వెళ్ళి కొట్లాడతాను. అలా ₹1 అన్న పెంచమన్నా ఏ సైడ్ పెంచుతలేడు. మాకు ₹2 పెరగాలని మేము కొట్లాడతాను. మాకు పొద్దున్న దాకా మొగ్గాలు నెత్తా అంటే కాలరెక్కలు గుంజుడు. మేము చిన్న వయసులో 30 ఏళ్లకే ఇబ్బంది పడతాను. మాకు ఛాతి నొప్పి లేస్తుంది. ఏదన్నా ఈ ప్రాబ్లమ్స్ మెడ నరాలు గుంజుతానే, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తానే. మాకు వైద్య శిబిరం ఇట్లా ఏం లేదు, ఏ డాక్టర్లు అచ్చులు లేదు, ఏది లేదు. మాకు ఏదన్నా మా సైడ్లు కూడా మాకు ఏ సహకారం చేస్తలేరు. గదే పెరిగిన కాడికి ఇస్తాం గంతే అంటాళ్ళు. మాకు సబ్సిడీ ఇస్తలేరు. మాకు ఆరోగ్య కార్డులు లేవు. మాకు పైనుండి గవర్నమెంట్ ఇచ్చేది ఏం లేదు. మాకు అన్ని కావాలి. రోజుకు 5 పీసులు నుంచి ఇంకంత వరకు మేము ఎక్కువ ఇంట్లో పని చేసుకొని ఇక్కడ వచ్చి ఈ పని చేసే వరకు మాకు 7 కాడికి గుంజుతానే. దాంట్లో పెంచమన్నది మేము ఎంత, వాళ్ళు ఇచ్చేది 42, ఇంకొక ₹4 పెంచమన్నాం. అంత మించి అయితే మేము ఎక్కువైతే కాదు కదా. మేము బాగా కొట్లాడతాం. మేమన్నా 10 పెంచమన్నామా, 20 పెంచమన్నామా?
మా అంటే 4 రూపాయలు పెంచమన్నాం. కూరగాయలకు 100 తీసుకోపోతే 100 రూపాయలు ఇంటికి అత్తలేరు. బియ్యానికి 60 రూపాయలు కిలో. అంతమించి ఇంకా మేము అడ్జెత్తాం. నెలంతా పని చేస్తే 6,000 వస్తాయి. ఆ 6,000కు ఇవన్నీ కట్టాలి మేము.